prone to get infections generally. And obviously urine infection. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ థర్స్డే ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30 3 అవుతుంది టైం అయితే. అమ్మ బాబోయ్! సమ్మర్స్ ఆర్ రియలీ హిట్టింగ్ హార్డ్. ఓ మై గాడ్! అందరూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆఫ్టర్‌నూన్స్ బయటకెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ బయటకి వెళ్ళినా కూడా ప్లీజ్ బీ హైడ్రేటెడ్. క్యారీ ఎ వాటర్ బాటిల్ అండ్ ఆల్సో సన్ స్క్రీన్. స్కార్ఫ్ ఫుల్‌గా కట్టుకొని వెళ్ళండి. అండ్ మేక్ ష్యూర్ యూ కమ్ బ్యాక్ హోమ్ ఎర్లీ. ఇవన్నీ మీకు తెలుసు. అయినా కూడా నాకెందుకో చెప్పాలనిపించింది. అందుకనే చెప్పాననమాట. ఎనీవే ఈరోజు వ్లాగ్ విషయానికొస్తే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ ఇది. చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్‌లో నేను హాలిడే ఆప్ట్ చేసుకున్నాననమాట ఈరోజు. అండ్ మార్నింగ్ లిక్షిత స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత, మోహన్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఫుల్‌గా రిలాక్స్ అయ్యాను జిమ్ నుంచి వచ్చాక. అండ్ ఇప్పుడు అరౌండ్ 3:00 అవుతుంది టైం అయితే. సో ఐ రియలీ వాంటెడ్ టు ప్రిపేర్ అ గుడ్ లంచ్ ఫర్ మీ అనమాట. సరే నేను ఒక్కదాన్నే కదా ఏదన్నా ఆర్డర్ పెట్టేసుకుందాంలే అని చెప్పి అనిపించింది ఫర్ ఎ మూమెంట్. బట్ స్టిల్ ఐ డిడ్ంట్ రియలీ వాంటెడ్ టు డూ. అండ్ నేను ఈరోజు ఒక పెద్ద మంచి పని చేశా. ఇదేంటో చెప్పనా? జెప్టో, బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ అన్ని యాప్స్ నా దానిలోంచి అన్ఇన్‌స్టాల్ చేసేసా. అండ్ ఆల్సో డిసైడెడ్ నేను ఇంకా యాప్స్ అసలు ఇన్‌స్టాల్ చెయ్యను అని చెప్పి. అది ఎన్ని రోజులు నా మాట మీద నేను నిలబడతానో నాకు తెలీదు. మాక్సిమం 90% లేకపోతే 100% నేను ట్రై చేస్తా అంటిల్ అన్‌లెస్ ఏదైనా ఎమర్జెన్సీ ఇది నాకు తప్పదు అని అంటే తప్ప నేను యాప్స్ ఇన్‌స్టాల్ చేయను అని చెప్పి అనుకున్నాననమాట. రీజన్ బిహైండ్ దిస్, నేను రీసెంట్‌గా ఎగ్స్ ఆర్డర్ పెట్టాను జొమాటో నుంచి, సారీ బ్లింకిట్ నుంచి. అవి అసలు పాడైపోయినాయో ఏమైందో తెలీదు. నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేయగానే అదొక రకమైన వాసన, దానిలోంచి చిన్న చిన్న వార్మ్స్, అమ్మ బాబోయ్! అది చూడగానే నాకు కడుపులో తిప్పేసి వామిటింగ్ అయ్యేంత ఫీలింగ్ వచ్చేసిందనమాట. అండ్ అసలు ఇంకా ఆ నెక్స్ట్ వీక్ వరకు నాకు 1 వీక్ వరకు ఎగ్‌ని చూస్తేనే ఆ వార్మ్స్ గుర్తొచ్చినాయి. అంత చండాలంగా ఉండింది. ఇలా ఆ బాక్స్ ఇలా ఓపెన్ చెయ్యగానే ఒక డర్టీ స్మెల్ దానిలోంచి. అమ్మ! ఎన్ని ఎగ్స్ పాడైనాయి ఏంటో తెలీదు. మొత్తానికి కస్టమర్ కేర్ వాళ్ళతో ఫైట్ చేసి రిఫండ్ అయితే తెప్పించుకొని అది రిటర్న్ చేసేసాను. అండ్ ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా నేను చేసిన పనులేంటి అనంటే ఈ యాప్స్ అన్నీ అన్‌ఇన్‌స్టాల్ చేయడం. బికాజ్ వి రియలీ డోంట్ నో అసలు మనం అది వాళ్ళు మనకి ఎన్ని రోజుల నుంచి ఇస్తున్నారు, ఏమిస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అని చెప్పి. అండ్ ఐ యామ్ పర్సనలీ సో డిపెండెంట్ ఆన్ దోస్ యాప్స్. అసలు నాకే నచ్చలేదనమాట. సో ఆల్మోస్ట్ 5 కేజీస్ రెడ్యూస్ అయింది. అండ్ ఎందుకు ఏంటి హైజీనా అంటే హైజీన్ కాదు. ఐ మీన్ నేను ఎప్పటికప్పుడు నీట్గానే ఉంటుంది. బట్ అది ఎందుకు వస్తుందో. Prone to get infections generally. ఓకే ఓకే. అందుకే అడిగాను సమ్మర్ వల్ల ఏమో అని. సో సమ్మర్ లో ఉంటాయి కదా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. మేబీ నేను ఇది కూడా అనుకుంటున్నా, లైక్ నేను నా బాడీ వాష్ మార్చాను రీసెంట్గా. పెరిగిపోవడము అలా అయ్యిందనమాట. సో మేబీ అది కూడా అయి ఉండొచ్చేమో అని అది ఆపేసిన తర్వాత నాకు ఎవ్రీ వీక్ నా డైటీషియన్‌తో కాల్ ఉంటుందనమాట. అండ్ నా డైటీషియన్ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తది. నేను ఫ్లెక్స్‌లెన్స్ నుంచి నా డైట్ ప్లాన్ అంతా తీసుకుంటాను. అండ్ షీ విల్ ఆల్సో ఆస్క్ బాడీలో ఏదైనా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయా? చేంజెస్ ఉన్నాయా? మీరు హైడ్రేటెడ్‌గా ఉంటున్నారా లేదా? లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా? ఆర్ ఎనీ అదర్ లైక్ బ్లడ్‌లో చేంజెస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నన్ను డీటెయిల్‌గా అడుగుతారనమాట. వెరీ రీసెంట్‌లీ యూ ఆల్ నో నాకు యూటీఐ బాగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్
బాగా బాగా అయింది. దానికి మేబీ రీజన్ నేను బాడీ వాష్ చాలా రోజుల తర్వాత నేను చేంజ్ చేశాననమాట. బీ బాడీ వైస్‌ది ఒక బాడీ వాష్ ఇంకా స్క్రబ్ తీసుకున్నాను. దాని మీద రివ్యూస్ చాలా ఉన్నాయి. బావున్నాయి. వాడితే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి. స్క్రబ్ ఈజ్ రియలీ రియలీ వర్కింగ్ వెరీ వెల్ ఫర్ మీ. కానీ బాడీ వాష్ ఎందుకో తెలీదు డ్రైగా అనిపిస్తుంది నాకు. స్కిన్ అంతా డ్రై అయిపోయినట్టు అలా. సో, నాకు స్ట్రాబెర్రీ స్కిన్ హ్యాండ్స్ ఉంటాయన్నమాట ఎక్కువ అండ్ ఆల్సో బ్యాక్ మీద. సో, అది తగ్గుతుంది అని చెప్పి స్క్రబ్ ఆర్డర్ పెట్టుకున్నా. యెస్, స్క్రబ్ చాలా బా పనిచేసింది. బట్ బాడీ వాష్ నాకంత ఎఫెక్టివ్ అనిపించలేదు. ఇన్‌ఫాక్ట్ దానివల్లే నాకు యూటీఐ ఇంత సఫర్ అయ్యానేమో అని అనిపించిందనమాట. అంటే దానివల్లే 100% వచ్చింది అని ఏం లేదు. బట్ నేను చేసిన చేంజెస్‌లో అది ఒకటనమాట. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. ఐ వాజ్ ఈటింగ్ హెల్తీ, హైడ్రేటెడ్‌గా ఉంటుండే, హైజీన్‌గా ఉంటుండే, అన్నీ బావుంటుండే. బట్ ఈసారి మటుకు నేను ఆల్మోస్ట్ 20 డేస్ లైక్ 22 డేస్ వరకు సఫర్ అయ్యాను. ఇట్ వాజ్ సో హారబుల్ డేస్ ఆఫ్ మైన్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడూ అలా లేకుండింది. అండ్ యెస్, నా డైటీషియన్ కూడా చెప్పిందనమాట. ఏం చేయాలి, రాకుండా ఉండాలి, ఫ్రీక్వెన్సీ తగ్గాలి అలాంటి ఇన్ఫెక్షన్స్‌కి అని చెప్పి. సో, దట్స్ ద రీజన్ నాకు వీళ్ళంటే ఇష్టం. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వెయిట్ అనే కాకుండా మన మెంటల్ హెల్త్ గురించి కానీ, ఫిజికల్ హెల్త్ గురించి కానీ, ఈ రోజుని మన క్రేవింగ్స్ గురించి కూడా పట్టించుకుంటారనమాట. దే ఆర్ లైక్ సో కైండ్. టార్గెట్ ఇచ్చేసి మీరు ఇలానే చేయాలి, ఇదే తినాలి అలా స్ట్రిక్ట్‌గా ఉండరు. దే అండర్‌స్టాండ్ ద లైఫ్ స్టైల్ అండ్ గివ్ ద నైస్ డైట్. ఓకే. ఇది మళ్ళీ ప్రమోషన్ కాదు. ఏదో ప్రమోషన్ అనుకుంటారేమో. ఐ జెన్యూన్‌లీ లైక్ దెమ్. అందుకనే నేను స్టోరీస్ పెట్టడం కానీ, వాటి గురించి చెప్పడం కానీ చేస్తూ ఉంటాను ఫ్లెక్సలెన్స్ గురించి. అండ్ యెస్, ఈరోజు లంచ్ విషయానికొచ్చేస్తే సో, ఈవినింగ్‌కి కూడా సరిపోయేటట్టు చేస్తున్నాననమాట మోహన్‌కి కూడా. అండ్ నేను ఓన్లీ లంచ్ తింటాను బికాజ్ ఇట్స్ ఆల్రెడీ లేట్. నేను తినేసరికే 4 అయిపోయింది. అండ్ డిన్నర్ ఐయామ్ నాట్ గోయింగ్ టు ఈట్ ఎనీథింగ్. మాక్సిమం తాగితే రాగి జావ తాగుతాను, లేకపోతే బార్లీ ఆర్ ఎల్స్ ఐ విల్ కంప్లీట్‌లీ స్కిప్ అనమాట బికాజ్ ఐయామ్ ఆల్రెడీ డన్ విత్ మై క్యాలరీ కౌంట్. ఓకే, లంచ్‌లో వచ్చేసి బీట్రూట్ చియా సీడ్ కర్డ్ రైస్ చేసుకున్నాను విచ్ ఇస్ సో రియలీ యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్. అండ్ సలాడ్‌లో వచ్చేసి రాజ్మా సలాడ్ చేసుకున్నాననమాట. పాలక్ పనీర్ అండ్ రోటీ అలాంగ్. ఓకే, రెసిపీ విషయానికొచ్చేస్తే రాజ్మా సలాడ్‌లో బాయిల్ చేసుకున్న రాజ్మా, కొంచెం ఆనియన్స్, టొమాటోస్ ఉంటే ఏసుకోవచ్చు మీకిష్టమైతే. అండ్ కీరా ఆప్షనల్. నేను లెట్యూస్ కూడా ఏసుకున్నాను. మీ దగ్గర లేదు అంటే యూ కెన్ స్కిప్. కొంచెం సాల్ట్, లెమన్ జ్యూస్ అండ్ చిల్లీ ఆయిల్ నేను వేసి తప్పు చేశాను. మీరు వేయకండి. కొంచెం పెప్పర్ అండ్ సీజనింగ్, ఎనీ ఆఫ్ ద సీజనింగ్ ఏసుకోండి మీకు నచ్చింది. ఏసుకొని మిక్స్ చేసుకోండి. ఇట్ ఈస్ సో డెలీషియస్. చిల్లీ ఆయిల్ నేను ఏయకుండా ఉండాల్సింది. కొంచెం కారం అయిపోయిందనమాట. బట్ యెస్, ఐ లవ్డ్ ఇట్. ద పర్సన్ హూ లవ్స్ స్పైసీనెస్ వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ చపాతీ పిండి కలుపుకుంటున్నాను ఇక్కడ. అండ్ బీట్రూట్ చియా సీడ్స్ కర్డ్ రైస్ ఏంటి అని అంటే, ఫస్ట్ కర్డ్ రైస్ కోసం రైస్లోనే సాల్ట్ వేసేసి బాగా మెత్తగా మిక్స్ చేసుకున్నాను అనమాట. అండ్ దెన్ కర్డ్ మీకు కన్సిస్టెన్సీని బట్టి తీసుకోండి. మెజర్మెంట్స్ ఏమీ లేవు. రైస్ ఎంత ఉంటుందో కర్డ్ అలా, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. వాటర్ యాడ్ చేసుకుంటూ రైస్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేటెడ్ బీట్రూట్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఓవర్ నైట్ నానబెట్టిన చియా సీడ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేశాననమాట. అండ్ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు వేసుకుంటే యమ్మీ అండ్ డెలీషియస్ బీట్రూట్ కర్డ్ రైస్ చాలా చాలా బాగుంటుంది. స్పెషల్గా ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ డిష్ అని చెప్పుకోవచ్చు. మంచిగా బొజ్జలో కూడా చల్లగా ఉంటుంది. అండ్ కిడ్స్ విల్ ఆల్సో లవ్ ఇట్, స్పెషల్లీ ఇఫ్ దే ఆర్ గర్ల్స్ అండ్ ఇఫ్ దే లవ్ పింక్ లైక్ మై బేబీ. ఓకే, చపాతీ పిండి కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట, నానడానికి కాసేపు. అండ్ దెన్ పాలక్ పన్నీర్ చేస్తున్నా. పాలక్ పన్నీర్ రెసిపీ మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసు. బట్ ఇది నా ఎడిషన్. లైక్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి, నేను మస్టర్డ్ ఆయిల్తో చేస్తా, టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుందని. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత పాలకూర ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, అది మెత్తగా గ్రైండ్ చేసేసి ఇందులో వేసేస్తాను అనమాట. అండ్ పాలకూర గ్రైండ్ చేసేటప్పుడే ఐ యాడ్ ఫ్యూ మోర్ చిల్లీస్ సో దట్ ఇంకా కారం అవసరం పడదు, ఆ గ్రీన్నెస్ అలానే ఉంటుంది అని చెప్పి. అండ్ కిచెన్లో ఉండి ఈ సమ్మర్లో వంట చేయాలి అని అంటే అమ్మో, అసలు పెద్ద శిక్ష అని చెప్పాలి ఆడవాళ్ళకి. స్పెషల్గా నాకైతే శిక్ష లాగానే అనిపిస్తుంది, మిగిలిన వాళ్ళకి ఏంటో నాకు తెలియదు కానీ. అండ్ ఎక్కువసేపు స్పెండ్ చేసి రెసిపీస్ చేయాలంటే అస్సలు కాని పని. అందుకే మీల్ ప్రెప్స్, సింపుల్ రెసిపీస్ ఈ సమ్మర్లో సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా బెటర్. అండ్ ఎర్లీ మార్నింగ్స్లో ఇంటి మొత్తానికి వంట చేసేసి పక్కన పడేసి రెస్ట్ తీసుకోవడం ఇంకా బెస్ట్ థింగ్ టు డూ అనమాట. నేను అత్తమ్మ అయితే ఇదే ఫాలో అవుతున్నాము. లేగాల్సిన
దానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేచి వేడి రాకముందే వంటింట్లోంచి బయటకొచ్చేయడం. బట్ ఈరోజు మనకి హాలిడే గదా! లేజినెస్ కొంచెం ఎక్కువయింది గదా! సో, ఈ ఎండలో కష్టపడాల్సిందే తప్పదు. యెస్, ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్‌లీ ఆర్డర్డ్ ఫ్రమ్ ఔట్‌సైడ్ హ్యాస్ టోల్డ్. నేను అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇన్‌స్టాల్ చేయాలని చెప్పి అస్సలు అనుకోవట్లేదు. అండ్ నాకివి చేయడానికి 2 పూటలకి కాబట్టి ఎక్కువ టైం గూడా ఏం పట్టలేదనమాట. ఇట్ టుక్ అరౌండ్ లైక్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అండ్ ఐ వాస్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ వెరైటీస్. అండ్ నేను ఆర్డర్ చేసుకుంటే నా ఒక్కదానికే తినేదాన్ని ఒక పూటకి. నెక్స్ట్ పూటకి ఏదో ఒకటి చేయాల్సొచ్చేది. ఇంకా మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా చేయాల్సింది నేనే కదా అని చెప్పి ఓపిక తెచ్చుకొని చేసుకున్నాననమాట. అండ్ ఇట్ వర్త్ ద టేస్ట్, టైమ్ అండ్ ఆల్సో మనీ. నేను అన్‌ఇన్‌స్టాల్ చేశాను అని చెప్పాను కదా యాప్స్ అన్నీ. నార్మల్‌గా క్యాలిక్యులేట్ చేసుకున్నాననమాట. హౌ మచ్ డిడ్ ఐ స్పెండ్ ఆన్ దీస్ డెలివరీ యాప్స్ అని చెప్పి. ఈ మంత్ ఇట్ వాస్ అరౌండ్ లైక్ 5,000-6,000 రూపీస్. అంటే మేము గ్రాసరీ తెచ్చుకొని, ఇంట్లోకి అన్నీ తెచ్చుకొని, అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా ఈ యాప్స్ స్పెషల్‌గా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఈటన్నిటికి ఐ స్పెంట్ అరౌండ్ లైక్ 5,000, 6,000 ఇన్ ఏ మంత్. స్పెషల్‌గా ఆ కాఫీకి మెయిన్ ఆ కాఫీ అడిక్షన్ నాకు. అండ్ దెన్ చీటికి మాటికి ఏదో ఒకటి కావాలి అని అనుకోవడము. డెలివరీ ఛార్జెస్ మిగులుతాయి కదా! ఆ రూ. 10, రూ. 30 అని చెప్పి ఇంకో రూ. 100 ఏదో అడిషనల్‌గా యాడ్ చేయడము. ఫర్ ఎ మొమెంట్ ఐ ఫెల్ట్ అదసలు ఏదైతే ఉందో నేను ఖర్చు పెట్టింది అవసరం లేని ఖర్చనమాట అది. అనిపించింది. ఇట్స్ నాట్ దట్ ఐ కెనాట్ ఎఫర్డ్ దట్ 5,000-6,000 నేను ఎఫర్డ్ చేయగలుగుతాను కాబట్టే నేను ఆ ఖర్చు పెట్టాను. బట్ అయినా అది అవసరం లేని ఖర్చు అని చెప్పి నాకు అనిపించిందనమాట. సో, ఇమ్మీడియేట్‌లీ ఐ డిసైడెడ్ ఐయామ్ నాట్ గోయింగ్ టు యూజ్. అండ్ దెన్ సర్వ్డ్ మై డెలీషియస్ లంచ్ ప్లేట్. ఒక రోటీ, ఒక బౌల్ ఆఫ్ కర్డ్ రైస్, బీట్రూట్ కర్డ్ రైస్ అండ్ పాలక్ పన్నీర్ అలాంగ్ విత్ రాజ్మా సలాడ్. రూమ్‌లోకొచ్చి మంచిగా టీవీ ఆన్ చేసుకొని, ఏసీ ఆన్ చేసుకొని, బెడ్ మీద హ్యాపీగా తిన్నా. ఓకే. ఇప్పుడు బెడ్ మీద తినకూడదు నాకు కూడా తెలుసు. అదే అత్తమ్మ ఉండుంటే నన్ను అస్సలు తిననిచ్చేవాళ్ళు కాదు బెడ్ మీద. బట్ నౌ నాకిక్కడ ఏసీ కావాలి. టీవీకి ఎంటర్‌టైన్‌మెంట్‌కి కావాలి. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం టీవీ కావాలి. హాల్‌లో కూర్చొని నేనేం తినలేను. సో, దట్స్ ద రీజన్ ఐ చోస్ దిస్ ప్లేస్ అనమాట. లేకపోతే నేను అసలు బెడ్ మీద కూర్చొని తినను. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ లంచ్ ఇన్ పీస్. అండ్ ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ బైట్. మంచిగా రెస్ట్ తీసుకున్నా లంచ్ అయిన తర్వాత. ఫస్ట్‌లీ ప్లీజ్ ఇగ్నోర్ మై హెయిర్. నేను స్నానం చేసి ముడిపెట్టుకునేటప్పుడు ఆ ఎంటికలు మర్చిపోయాననమాట. నేనిప్పుడు వీడియో చూస్తుంటే రియలైజ్ అయ్యాను. ఛీ! ఇదేంటి ఇట్లా కట్టుకున్నా ముడి అని చెప్పి. ఏంటో కొన్నిసార్లు ఇలా క్లమ్జీ మైండ్ అయిపోతది. ట్యాగ్స్ కట్ చేసుకోను డ్రెస్‌వి. ఇదిగో ఇప్పుడు ఈ ముడి ఇలా పెట్టుకున్నా. ప్లీజ్ ఇగ్నోర్. నేనే ఇగ్నోర్ చేయలేకపోతున్నా. మీరెలా ఇగ్నోర్ చేస్తారులే. సర్లే, ఇంట్లో ఉన్నాను, ఫ్రీ టైమ్ దొరికింది కాబట్టి బిట్ ఆఫ్ లిటిల్ ఈవినింగ్ రిచువల్ అనమాట. అండ్ ఆల్సో మామిడి పళ్ళు సీజన్ కదా! మీలో చాలామంది కూడా చేస్తారనుకుంటా ఇది. ఫస్ట్ దేవుడి పేరు మీద కానీ, లేకపోతే ఎవరికన్నా పంచిపెట్టుకొని తర్వాత మామిడి పళ్ళు తినడం స్టార్ట్ చేస్తాం కదా! సో, ఐ యామ్ ద వన్. సో, పంచిపెట్టుకోవడానికి నాకు స్పెషల్‌గా వాళ్ళు, వీళ్ళు అని ఎవరు లేరు. శివాలయానికెళ్ళి శివుడి గుడిలో పంతులు గారికి ఒక 2 పళ్ళు అలా ఇచ్చేసి దెన్ వి విల్ స్టార్ట్ ఈటింగ్ మ్యాంగోస్ అనమాట. సో, ఇంట్లో గుడికెళ్ళే ముందు ఇంట్లో ఖచ్చితంగా నేను కృష్ణుడి ముందు దీపం పెట్టేసి వెళ్తాను. అండ్ ఆల్సో డెకరేట్ మై హౌస్. ఇలా ఊర్లీస్‌తో ఇలా డెకరేట్ చేసుకుంటాననమాట. ఇది ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది ఈ ఊర్లీస్ అన్నీ వాష్ చేసి. సరే వాష్ చేసేసి ప్రశాంతంగా దీపం పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నా. అండ్ చాలామంది దీన్ని ఎడిషనల్ పని, ఎందుకు ఇంత పని పెట్టుకుంటారు అని అంటారు. I don't really understand. Do you guys really wait for an occasion to use all this? మనకెందుకు అసలు అకేషన్స్ ఎందుకు? కొన్ని వస్తువులు వాడడానికి, కొన్ని డ్రెస్సులు వేసుకోవడానికి ఎందుకు దాచిపెట్టుకుంటారు అనేది నా క్వెషన్ అనమాట. అండ్ ఆల్సో కొంతమంది దగ్గర ఈ పచ్చడి జాడీలుంటాయి. అమ్మమ్మలవి, తాతమ్మలవి, ముత్తమ్మలవి. అవి అలా అటక మీద పెట్టి వదిలేస్తారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, బ్రింగ్ ఆల్ దోస్ అవుట్. ఇలా బ్యూటిఫుల్‌గా ఏదో ఒక కార్నర్‌ని ఇంట్లో డెకరేట్ చేసుకోండి. యూ విల్ ఫైండ్ ద పీస్ ఇన్ ఇట్. అండ్ ఆల్సో వాళ్ళ మెమరీ ఎప్పుడు మన కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటుంది. అండ్
అండ్ పండగలు ఉన్నప్పుడే డెకరేట్ చేసుకోవాలి ఇల్లు అనేది ఏమీ లేదు. ఎప్పుడు ఇల్లు నీట్‌గా ఉండి, ఇలా అందంగా ఉంటే మన కళ్ళకి ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఫీల్స్ ఏమో నాకైతే అలానే ఉంటుంది. ఐ డోంట్ రియలీ వెయిట్ ఫర్ దోస్ అకేషన్స్ ఆర్ ఫెస్టివల్స్ టు డెకరేట్ మై హోమ్ ఆర్ నన్ను నేను అందంగా రెడీ అవ్వడానికి ఈ డ్రెస్ అప్పటికి దాచుకుంటాను, ఇప్పటికి దాచుకుంటాను అని నాకు అసలు అలా ఏమీ ఉండదనమాట. వెన్నెవర్ ఐ ఫీల్ లైక్ వేరింగ్ ఏ న్యూ డ్రెస్ వేసేసుకుంటాను. ఇంట్లో ఇది అందంగా ఉంటది, ఇప్పుడు పెడితే బావుంటది అని అనిపించితే నా మైండ్‌కి అప్పుడే వెంటనే పెట్టేస్తాను. ఇప్పుడు దసరా రావాలి, దీపావళి రావాలి, రంజాన్ రావాలి ఇలాంటివేవి నాకుండవు. ఎలాగో స్పెషల్ అకేషన్స్‌లో ఇల్లు ఇంకా స్పెషల్‌గా ఉంచుకుంటాం. రెగ్యులర్ డేస్‌లో కూడా ఇలా అందంగా ఉంచుకుంటే ఇంకా ఇంకా బెటర్‌గా ఉంటుంది గదా! ఏమో దిస్ ఈజ్ మై థాట్ నాట్ ఐ డోంట్ నో అందరూ ఇలానే ఉంటారా? లేకపోతే నేనే ఇలా ఉన్నానా అని. చాలామంది రాధాకృష్ణుల బొమ్మ గురించి అడుగుతూ ఉన్నారు కామెంట్ సెక్షన్‌లో. సో, ఇది వెరీ లాంగ్ బ్యాక్ అత్తమ్మ లైక్ 7 ఇయర్స్ ఆర్ 8 ఇయర్స్ బ్యాక్ అత్తమ్మ రోడ్ సైడ్ వెండర్స్ ఉంటారు కదా! ఇప్పుడు మన ఉప్పల్ ఆర్ ఎనీ హైవే సైడ్ ఇలా బొమ్మలు చేసి అమ్ముతారు. వాళ్ళ దగ్గర తీసుకున్నారనమాట. సో, అప్పటినుంచి ఇది ఇలానే ఉంది. ఇది ఏ మెటల్‌ది కాదు. నార్మల్ మట్టితో చేసిందే. మట్టి కూడా కాదు. ఐ థింక్ ఇదేదో మెటీరియల్ ఉంటుంది కదా! ఐయామ్ నాట్ రికలెక్టింగ్ దట్ నేమ్. నార్మల్ వన్ అనమాట ఇది. సో, ఇది ఆన్‌లైన్‌లో కొనలేదు. సో, లింక్స్ లేవు. ఐయామ్ సో సారీ. లింక్ చాలామంది అడుగుతున్నారు. ఐ రియలీ డోంట్ హావ్ ఎ లింక్ ఫర్ దిస్. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను వేసుకున్న ప్యాంట్స్. ఈ ప్యాంట్స్ లింక్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఎక్కడ తీసుకున్నారు చెప్పండి, చెప్పండి అని చెప్పి. ఈ ప్యాంట్ నేను కుట్టించుకున్నాను. 2 కుట్టించుకున్నాననమాట. ఇలానే మా ఇంట్లో మా మమ్మీ బట్టలు చదురుతున్నప్పుడు వెరీ లాంగ్ బ్యాక్ మెటీరియల్ ఒకటి ఇలా దొరికింది. అది మా మమ్మీ కొనిందో, ఎవరైనా ఇచ్చారో ఏంటో తెలీదు. బట్ పెద్దదే అనమాట. అది టాప్‌కి బాగోదు. మరీ ప్లెయిన్‌గా ఉంది. సరేలే అని చెప్పి ఇలా ప్లాజో కుట్టించుకున్నాను. ఆ మెటీరియల్‌కి 2 ప్లాజోస్ అయినాయనమాట. సో, ఇది నేను ఎక్కడా కొనలేదు. ఐ జస్ట్ మేడ్ ఇట్ స్టిచ్డ్. లింక్ అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు సిమిలర్‌గా ఏదన్నా ఆన్‌లైన్‌లో కనిపిస్తే ఐ విల్ డెఫినెట్‌లీ ట్రై టు గివ్ యూ ద లింక్స్. అండ్ వన్ మోర్ థింగ్ చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు నా వీడియోస్‌కి. నేను కమెంట్స్‌కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అండ్ ఐయామ్ సో సారీ ఫర్ థాట్. నాకు అస్సలు టైం కుదరట్లేదనమాట. బట్ యెస్ వన్ డే ఐల్ డెఫినెట్‌లీ సిట్ గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎ రిప్లై టు యువర్ కమెంట్స్. అండ్ ఐయామ్ సో సారీ ఫర్ థాట్. కొంచెం అర్థం చేసుకొని ఎక్స్‌క్యూజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ ద లవ్ యూ గివ్ మీ ఆల్ ద టైమ్. అండ్ ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి అలా శివుడి దర్శనం కూడా చేసేసుకున్నాననమాట. ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ, ప్లెజెంట్ అండ్ రిలాక్సింగ్ డే. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.